హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఏంటి పొద్దున్నే కళాఖండాలు వేసేస్తున్నానని చూస్తున్నారా? ఏమీ కాదండి, మనం ఏదైనా ఒక ఎక్స్ట్రా పని చేసామంటే దానికి మనకి ఇంకొక ఎక్స్ట్రా పని యాడ్ అయిందని అన్నమాట. నేను హ్యాపీగా మార్నింగే లెగ్చి టీ పెట్టుకుందామని పాలు పెట్టి వాషింగ్ మిషన్ ఏమవుతుందో చూడడానికి వెళ్ళా. ఈలోపు పొయ్యి పాలతో స్నానం చేసిందనమాట. మనం ఊరుకుంటామా? పొయ్యిని శుభ్రంగా క్లీన్ చేసి ఆ గట్టును కూడా క్లీన్ చేసి చూస్తున్నాం. ఈలోపు మా బాబు వచ్చి, మమ్మీ నీకు చాక్ పీసెస్ ఇవ్వనా అని అడిగాడు. ఇవ్వరా, ఇవి నాకున్న కళాఖండాలు ఇప్పుడు బయటకు తీస్తానని చెప్పి ఇంకా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. ముగ్గులు అంటే పెద్ద పెద్ద ముగ్గులు ఏం రావండి, అస్సలు రావు. చుక్కల ముగ్గులు అయితే అస్సలు రాదు, ఓన్లీ గీతల ముగ్గులే. గీతల ముగ్గులు ఎన్నైనా ఏమంటే వేస్తాను అనుకుంటున్నారేమో, ఓన్లీ 3 ముగ్గులు తప్ప అంతకన్నా ఎక్కువ రావు. నేర్చుకుందాం చాలాసార్లు ట్రై చేశాను, మన వల్ల అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఈ వంకీలు పెడుతున్నాను చూడండి, ఇవి యూనివర్సల్ వంకీలు, ఐ మీన్ సైడ్స్. ఏ ముగ్గేసినా సైడ్ అవే పెడతాం అన్నమాట. ముగ్గులు నేర్చుకుందాం చిన్నప్పటి నుంచి డ్రీమ్ అండి, కానీ అవ్వట్లే. అది ఒక మెడిటేషన్లో కూడా పనిచేస్తుంది నాకు, మైండ్ ఎక్సర్సైజ్ కూడా అవుద్దన్నమాట. అందుకే మా పాపకి ఎలాగైనా ముగ్గులు నేర్పించాలని నేను అనుకుంటున్నాను. సరే, ఈ ముగ్గులు గోలంతా పక్కన పెట్టేస్తే ఇంకా కూర వండడానికి వెళ్ళిపోతాం. ఈరోజు వెన్స్డే అండి, ఐ మీన్ ఈరోజు అంటే ఈరోజు కాదు, నేను ఆ కూర ఉన్న రోజు వెన్స్డే అనమాట. టమాటా గుడ్లు కూర వండుదామని ఫిక్స్ అయ్యాను. తీరా చూస్తే టమాటాలు తక్కువగా ఉన్నాయి. ఏంటి బియ్యం చూపిస్తాను అనుకుంటున్నారా? మొన్న మా రిలేటివ్ ఒక ఆవిడ కాల్ చేశారు నాకు. సారీ, రిలేటివ్ కాదు, మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏంటి మీరు బియ్యం కొనుక్కోరా, ఆ డబ్బాతోనే ఉన్నాయంటే బియ్యం అంటుంది. కాదమ్మా, ఇప్పుడు చూడండి కింద మాకు బియ్యం డ్రమ్ ఉంది కదా, బియ్యం ఉంటాయి. కానీ రోజు కింద కూర్చుని అందులోంచి బియ్యం తీసి క్యారేజీ ప్రిపేర్ చేయాలంటే అదో పెద్ద కష్టం. ఈ ప్రపంచంలో ఉన్న బద్దకిష్టుల్లో వన్ ఆఫ్ ద బద్దకిష్ట కూడా నేనే. అందుకు ఆ బాక్స్లో కాస్త బియ్యాన్ని ఫిల్ చేసుకుని అది స్టవ్కి దగ్గరగా పెట్టుకుంటాను. అప్పుడు వెంటనే మనకి రైస్ తీసి వండుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ బంపర్ ఆఫర్లో ఇంకో బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా అండి మీకు? కుక్కర్లో హ్యాండ్ వేసినంటే స్టవ్ కూడా హ్యాండ్ వేస్తుంది. అన్నం ఎప్పుడు పెట్టానో గుడ్లు కూడా అప్పుడే అయ్యాయండి. అన్నం ఎప్పుడైందో గుడ్లు కూడా అప్పుడే అయ్యాయి. నేను అనుకుంటున్నా, ఏంటి గుడ్లు ఇంకా ఉడకట్లేదని. అప్పుడు నాకు బల్బ్ వెలిగింది. ఓకే, కుక్కర్లో హ్యాండ్ ఇచ్చే కదా, ఇప్పుడు స్టవ్ కూడా హ్యాండ్ వేస్తుంది అనమాట అని చెప్పి ఇంక వీటిని రిపేర్ చేయాలి ఎలాగైనా అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను. ఇంక కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి. కూర గురించి ఏం పెద్ద కష్టపడిపోక్కర్లేదండి. మొన్న మనకి పాడైపోయిన కుక్కర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు బయటకు తీసాను అనమాట. ఎందుకంటే ఇలాంటి గిన్నెల్లో టమాటా కర్రీ వండుకుంటే నాకు ఎందుకో చాలా నచ్చుద్ది. అది సేఫా అన్సేఫా అనేది పక్కన పెడితే ఇలాంటి గిన్నెల్లో కర్రీ వండుకుంటే అదిరిపోద్ది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని అవి ఫస్ట్ ఆయిల్లో వేసి కాస్త ఉప్పు వేసి వాటిని మగ్గలేదు. టమాటా వేసే క్లిప్ మాయమైపోయిందండి, అందుకే టమాటా కూడా వేసేసేయండి మీరు కూడా. టమాటా వేసేసి కాస్త పసుపు వేసి వాటిని ఇంకా మగ్గనివ్వండి. అవి అలా మగ్గుతూ ఉంటాయి. అండ్ ఈ కర్రీ వండినప్పుడు మీ దగ్గర స్మాషర్ ఉంటే అది యూస్ చేయండి, కర్రీ ఇంకా టేస్ట్ వచ్చింది బాగా. బట్ నా దగ్గర స్మాషర్ లేదు, ఉంది ఎక్కడో పెట్టాను కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఇందులో కారం వేసుకుంటాను, అది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. నాకైతే 3 స్పూన్స్ చాలు. ఈ 3 స్పూన్స్ కారం వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక మూత పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి, కర్రీ ఇంకా అలా వదిలేస్తే అది ఒక 10 మినిట్స్కి మీకు కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. కానీ మనకి టమాటాలు తక్కువయ్యాయి కాబట్టి చింతపండు వేసుకోవాలి కదా. ఈ కర్రీ కాస్త దగ్గర పడ్డాక చింతపండు వాటర్ వేసుకుందాం. ఈ
కర్రీ బాగా దగ్గరికి అయిపోయాక కాస్త వాటర్ వేసి, మిల్ మేకర్స్ ఉంటే ఆ మిల్ మేకర్స్ వేసేసుకోండి. అప్పుడు టమాటా మిల్ మేకర్ అయిపోద్ది అనమాట. సో నేను మిల్ మేకర్ ప్లేస్లో ఈరోజు ఎగ్స్ వేస్తున్నాను అనమాట. ఓకే, అదిగోండి అలా స్మాష్ చేస్తున్నాను కదా. స్మాషర్ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్, ఇంకా కాస్త దగ్గరగా ఉంటుంది కూర. స్మాషర్ ఎక్కడో పెట్టేశాను. చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలండి, గుడ్లు వలవాలి. ఈ గుడ్లు వలిచే ప్రోగ్రాం ఉంది చూడండి, అది చాలా కష్టం. చింతపండు వాటర్ తీసేసి ఆ వాటర్ని మనం కర్రీలో వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం. చింతపండు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, నాకు ఈ లెవెల్ సరిపోద్ది కాబట్టి నేను అంతే యూస్ చేస్తాను. అదిగోండి, చింతపండు వాటర్ వేసిన తర్వాత ఆ కర్రీ పొజిషన్ అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని హ్యాపీగా మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిస్తే చాలు. ఇప్పుడు వీటిని వలవాలండి, వలుద్దాం రండి. గుడ్లు వలవాలి అంటే ఒక టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఏంటో తెలుసా? సారీ, ఒకటి కాదు, 2. గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఉడికిపోయిన వాటర్ వంపేసి అందులో కూలింగ్ వాటర్ వేసుకుని ఎగ్ దానిపైన స్కిన్ తీయడం, అదొక ప్రాసెస్. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ చూడండి, నేను ఎక్కడ వీడియో ఎడిటింగ్ చేయలేదు, డైరెక్ట్గా పెట్టేసాను ఆ వీడియో మీకు. నేను ఎగ్ స్కిన్ అనేది ఎలా తీస్తారో చూడండి. అది యాక్చువల్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. నేను అనుకున్నా, ఇవన్నీ ఇలాగే చూపిస్తారు, ఏం వర్క్ గిర్కవ్వు ఎందుకంటే మనకి వచ్చినవన్నీ అనుకున్నా. బట్ ఒకరోజు మా పాప ట్రై చేసిందండి, నిజంగానే వచ్చింది. అరే భలే వచ్చిందే అనుకున్నా నేను. మధ్య మధ్యలో ఎందుకు కట్ అవుతున్నాను అనుకుంటున్నారా? ఈ మధ్య మధ్యలో వీడియో నా చేతులతో నేనే తీసుకోవాలి కదండి, అందుకు. ఏంటి గుడ్లు వలుస్తానని చెప్పి గ్లాస్ పెట్టాను అనుకుంటున్నారా? అదేనండి మిషనరీ, గుడ్లు తీయడానికి మిషనరీ అనమాట. అంతే, అయిపోయింది. గుడ్డు అందులో వేసి గిలకొట్టండి. గిలకొట్టిన వెంటనే ఆ గుడ్డు యొక్క స్కిన్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను అలా 2-3 గుడ్లకు తీసి మీకు చూపిస్తాను. మీ ఇంట్లో మీరు ఎన్ని గుడ్లు ఉడకబెట్టుకుంటే అన్ని గుడ్లకి ఇదే ఫాలో అయిపోండి. నా వీడియోలు చూసి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈరోజు గుడ్లు వలవడం ఎలాగో నేర్చుకున్నారు కదా, అదే ఈరోజు లెసన్. చూసారా, ఇందులో ఒక సైన్స్ దాగుందండి. ఒక రా మెటీరియల్కి మనం ప్రెషర్ ఇస్తే అది ఎలాగే దాని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది అనమాట. రా మెటీరియల్ అంటే ఇక్కడ గుడ్డు. నేను వీడియోకి చేత్తో పట్టుకొని చేస్తున్నాను, వీడియో కూడా ఊగిపోతుంది, వీడియో కూడా షేక్ అయిపోతుంది. ఈ గుడ్డు చూడండి భలేగా వచ్చింది. చూసారా, గుడ్డు బలంగా వచ్చింది బయటకు లేయర్. ఇది ఒక గేమ్లా ఆడుకుంటూ చేశానండి నేను. నాకైతే భలే నవ్వొచ్చింది నిజంగా. ఈరోజు నాకు కర్రీ వండిన ఫీలింగే రాలేదండి ఈ గుడ్ల దగ్గర. నాకు గుడ్లు ఒలిచానన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదు. హ్యాపీగా గుడ్లన్నీ ఒలిచేసుకుని వాటిని కర్రీలో వేసేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకుని వాటిని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, కర్రీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి, క్యారేజెస్ కట్టాలి. క్యారేజెస్ కట్టి మా హస్బెండ్ని పాపని పంపించాలి. మా సార్ గారికి మధ్యాహ్నం నుంచే కదండి స్కూలు. సార్ ఇంక మధ్యాహ్నం వెళ్తారనమాట. టైం చూసారా, 12:15 అయింది. మా బాబు గారు కదలమంటే కదలట్లేదు, ఏంటో ఆలోచిస్తున్నాడు.
అరే రారా ఆటో వస్తుంది అంటే ఏంటో సిగ్గుపడుతున్నాడు. వాడు ఇప్పుడు వెళ్ళి 4 కల్లా వచ్చేస్తాడండి. ఈ హాఫ్ డే స్కూల్ ఏంటో నా తల ప్రాణానికి వచ్చినట్టుంది. అరే రారా బాబు అంటుంటే ఏంటో గోడ దగ్గర కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు. స్టార్ట్ అయ్యాడండి. ఈ అయ్యగారు స్టార్ట్ అవుతున్నారంటే మనం బయటికి రావాలి. బయటకు వచ్చి బాయ్ చెప్పేసి ఇంకా మనం ఈ 3 గంటలు మనదే రాజ్యం అనమాట. మనకి ఏం పని ఉంటే ఆ పని చేసేసుకుని హ్యాపీగా ఈవినింగ్కి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసేసుకుని మనం రిలాక్స్ అయిపోవడమే. మా అబ్బాయికి చాలా హెల్త్ కాన్షియస్ ఎక్కువండి. దిగడమే చెట్టు కిందకి వెళ్ళి నుంచుంటాడనమాట. అలా నుంచోమని అడిగి 10 days ట్రైనింగ్ ఇస్తే నుంచుంటున్నాడు. కావాలని నేర్పిస్తాడో ఏంటో కానీ తెలియదండి. ఒక మాట 100 సార్లు చెప్పించుకుంటాడండి వీడు. చూసారా, నేను పైనుంచి అరుస్తానే ఉంటాను. వాడికి ఇప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు అరుస్తున్నాను. వాడికన్నా ముందు నేను చూస్తాను ఆటో ఎప్పుడు వచ్చిద్ది. ఆటో ఆల్రెడీ వచ్చేస్తుందండి. ఫ్రంట్కి వెళ్ళి ఒక బాబుని ఎక్కించుకుని మళ్ళీ వెనక్కి వస్తారనమాట. మేము ఆ హార్న్ సౌండ్ విని దిగుతాం కిందకి. వచ్చిందండి ఆటో. సార్ ఇంకెక్కి స్కూల్కి వెళ్తారనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.